పెద్ద హడావిడేం లేకుండా, ఎలాంటి సాసులు వేయకుండా ఇంట్లో ఉండే వాటిలతోనే హెల్తీ అండ్ టేస్టీగా పాస్తా చేసుకుందామా? చేయడం చాలా ఈజీ. ఎవరైనా కొత్తగా ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్‌లో మైదాతో చేసిన పాస్తా కూడా ఉంటాయి. ఇక్కడ నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో చేసిన పాస్తా తీసుకుంటున్నాను. రకరకాల షేప్స్‌లో కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను ఈ షేప్‌ని తీసుకున్నాను. కడాయిలో ఆయిల్‌ని వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనెను వేయడం వల్ల పాస్తా ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. 15-20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిందా లేదా అని ఇలా నైఫ్‌తో కట్ చేస్తే ఈజీగా కట్ అయితే కనుక పాస్తా పూర్తిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటాను కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కారం, పాస్తా మిక్స్ మసాలా అని ఉంటుంది. ఇది వేస్తే గనక టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇది మీ దగ్గర గనక లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని వేసి కలిపేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా పాస్తాకి బాగా పడతాయి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పాస్తాని కూడా వేసుకొని దగ్గరుండి ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. మసాలాలన్నీ పాస్తాకి బాగా పడతాయి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. లాస్ట్లో బటర్, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.